కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. నమస్తే తెలంగాణ వీక్షకులకు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఈ యొక్క రాశి వారు ముఖ్యంగా ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగా ఉంటుంది, సంపద పెరుగుతుంది, మాట తీరుతో అందరి యొక్క మన్నన పొందుతారు. ఉద్యోగస్తులకు కీలక బాధ్యతలు అప్పగించబడతాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు చక్కటి వారం ఇది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పలుకుబడి అనేది పెరుగుతుంది. మీ కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం అందుతుంది. అదేవిధంగా ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇంటా బయట అనుకూలమైన చక్కటి వాతావరణం. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. వృషభ రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ వారం చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ శ్రమకు తగ్గటువంటి యొక్క ప్రతిఫలం కనిపిస్తుంది. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా చక్కగా అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో తోటివారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో మీరు చురుగ్గా పాల్గొంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఇది చక్కటి సమయం. బంధుమిత్రులతో పనులు చేయించుకుంటారు. రాజకీయంగా కోర్టు కేసులలో మీకు అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. రాబడి పెరుగుతుంది. అందుకు తగ్గ ఖర్చులు కూడా మీ ముందుకు వస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ వారం ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా దుర్గా లక్ష్మీదేవి ఆరాధన చేయడం, అమ్మవారి యొక్క కుంకుమ ధారణ చేస్తే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. మిథున రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సమయస్ఫూర్తితో పనులు పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది చక్కటి సమయం. శుభకార్యాల కోసం మీరు ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. మొండి బాకీలు ఏవైనా ఉంటే తప్పకుండా ఈ వారం వసూలు చేస్తారు. మీరు అనవసరమైన చర్చలకు మాత్రం దూరంగా ఉంటుందని చెప్పుకోదగ్గ సూచన. ఇంట్లో చక్కటి సంతోషకరమైనటువంటి వాతావరణం. వారాంతంలో కొంత మిశ్రమ ఫలితం కనిపిస్తుంది. అనవసరమైన చర్చలకు వివాదాలకు దూరంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. ఆరోగ్యం పర్వాలేదు. చక్కటి శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా శివాభిషేకము లేదా శివాలయంలో ప్రదక్షిణం అనేది చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం చక్కగా అదృష్ట వారం అని చెప్పవచ్చు. చేపట్టినటువంటి యొక్క పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశం, పలుకుబడి పెరుగుతుంది. వివాహాది ప్రయత్నాలు నెరవేరుతాయి. సంతానానికి సంబంధించి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు దిగ్విజయంగా కొనసాగుతాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది. నాయకులకు ప్రజాదరణ మరింత పెరుగుతుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో సత్ఫలితాలు సాధిస్తారు. అదేవిధంగా ఆరోగ్యం బాగా ఉంటుంది. అదృష్టం అనేది మీ వెంటనే ఉంటుంది ఈ వారం అంతా కూడా. మరింత శుభ ఫలితాల కోసం వీళ్ళు ఇష్టదేవతారాధన చేసుకోండి. మంచి శుభ ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈ యొక్క రాశి వారికి రావాల్సినటువంటి యొక్క ధనం సకాలంలో చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించడంపై మీరు దృష్టి పెడతారు. నలుగురు సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు మీరు హాజరవుతారు. సంతోషంగా సంతృప్తిగా ఈ వారం గడిచిపోతుంది. ఇంట్లో చక్కటి అనుకూలమైన వాతావరణం. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మాత్రం కొంత మిశ్రమ వాతావరణం కనిపిస్తుంది. బంధువర్గంతో పనులు నెరవేర్చుకుంటారు. వ్యాపారులకు చక్కటి సమయం. వారాంతంలో మీరు తప్పకుండా ఒక శుభవార్తను వినబోతున్నారు. మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఈ వారం మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి, వినాయక స్వామి ఆరాధన చేయండి. మంచి ఫలితాలు వస్తాయి. కన్యా రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఆదాయం అనేది ఈ వారంలో క్రమేపీ పెరుగుతుంది. కళాకారులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి వారం. ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కోర్టు కేసుల్లో అనుకూలమైన ఫలితాలు మీకు రాబోతున్నాయి. శ్రమ అధికమైనప్పటికీ చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. రావాల్సిన ధనం చేతికి అందుతుంది.
అనాలోచిత నిర్ణయాల వల్ల మాత్రం కొంత మీరు నష్టం చూడాల్సి వస్తుంది. సమయంతో వ్యవహరించండి. విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగస్తులకు స్థానజలము లేదా పదోన్నతి జరిగే అవకాశాలున్నాయి. ఆరోగ్యంగా ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత మీరు ఆచితూచి వ్యవహరించండి. మరింత శుభ ఫలితాల కోసం మీరు విష్ణు సహస్రనామ పారాయణ, ఓం నమో నారాయణ అనే నామాన్ని నిరంతరం మీ మనసులో జపిస్తూ ఉండండి. మంచి ఫలితాలు అందుకుంటారు. తులా రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు నిదానంగా ఈ వారంలో తొలగిపోతాయి. ఆదాయం అనేది పెరుగుతుంది. చేపట్టినటువంటి యొక్క పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఓపికతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపార ఒప్పందాలు మీకు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ పనుల్లో ఆటంకాలు మాత్రం ఎదురయ్యే సూచన ఉంది. కోర్టు కేసుల్లో కొంత అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. తోటి వారితో మీకు అభిప్రాయ భేదాలనేవి రావచ్చు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కొత్త పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాలకు మీరు గురు సంబంధమైన ఆరాధన అంటే దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా దేవాలయాలు కానీ వారి స్తోత్రాలు కానీ పారాయణం చేసుకుంటూ గురువులకు మీరు ఏదైనా సేవా కార్యక్రమం చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా రావాల్సినటువంటి బాకీలు ఏవైనా ఉంటే చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి, అవి తప్పకుండా వసూలు అవుతాయి. పెద్దల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు మీరు హాజరవుతారు. ఆదాయం పెరుగుతుంది. పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. అయితే కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం తప్పకుండా అందుకుంటారు. భూముల విషయంలో తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యత మీకు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణపై మీరు దృష్టి పెడతారు. అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు కొంత ఆటంకాలు అనేవి మీ యొక్క పనులలో తలెత్తే అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ చాలా ముఖ్యమైన సూచన. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు గణపతిని గరికతో కానీ తెల్ల జిల్లేడు పుష్పాలతో కానీ ఆరాధన చేయండి. చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ధనస్సు రాశి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ వారం ప్రారంభించిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల మీకు కొంత కలిసి వస్తుంది. గతంలో తలపెట్టినటువంటి పనులలో అంటే వాయిదా పడ్డటువంటి పనుల్లో కదలిక అనేది కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాల కోసం మీరు చేసే ప్రయత్నాలను కూడా సఫలీకృతమవుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు చక్కటి అనుకూలమైన వారం. వారు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ వారం అందుకోబోతున్నారు. శ్రమతో పనులు పూర్తి చేస్తారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు పెరిగినా సంతోషంగా వాటిని స్వీకరిస్తారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యం సుస్థిరంగా ఉంటుంది. అన్ని రకాలుగా చక్కటి వారం. మరింత శుభ ఫలితాల కోసం మీరు ఇష్టదేవత కులదేవత ఆరాధన చేసుకోండి. మకర రాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా ఉంటే ఫలిస్తాయి. అధికారుల ఆదరణ లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. పదోన్నతి కారణంగా స్థానచలం ఉండొచ్చు. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. బంధుమిత్రాదుల రాకతో మీ ఇండ్లు కలకలలాడుతుంటాయి. ఖర్చులు పెరగవచ్చు. భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది. తీర్థయాత్రలు విహారయాత్రలకు వెళ్ళవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. దుర్గాదేవి ఒక ఆరాధన కానీ దుర్గా స్తోత్రాన్ని కానీ మీరు పారాయణ చేయండి. మరింత శుభ ఫలితాలు వస్తాయి. కుంభరాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా అనుకూలమైన వారం. ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ వారం అంతా కూడా గడుపుతారు. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగులతో స్నేహంగా ఉంటూ మీ యొక్క పనులను పూర్తి చేసుకుంటారు. ఖర్చులు మాత్రం తప్పకుండా పెరుగుతాయి. ఈ వారం వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. కష్టాలకు తగ్గ ప్రతిఫలం కూడా మీరు అందుకుంటారు. ఆస్తి తగాదాలు కొంత మేరకు పరిష్కారం అయ్యే సూచన కనిపిస్తుంది. మీరు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన, అమ్మవారిని గులాబీ పూలతో కానీ మందార పూలతో కానీ ఆరాధన చేయండి. మీనరాశి. ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం చేపడతారు.
తొందరపాటు నిర్ణయాలతో పనులలో జాప్యం జరగవచ్చు. మీరు ఆధ్యాత్మిక చింతన భక్తి భావం పెరుగుతుంది. ఇంట్లో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. వ్యాపార విస్తరణపై మీరు దృష్టి పెడతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. కోర్టు కేసుల్లో అనుకూలమైన ఫలితాలు. రాజకీయ ప్రభుత్వ పనులలో ఫలితాలతో అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండడం ఈ వారం చెప్పుకోదగ్గ సూచన. శుభకార్యంగా మీ ఖర్చులు అనేవి పెరుగుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు రామతారకాన్ని కానీ రామనామాన్ని కానీ నిరంతరం జపిస్తూ ఉండండి. మంచి శుభ ఫలితాలు వస్తాయి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.